హిందూ బంధువులందరికీ నమస్కారం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివకేశవులకు భేదం లేదండి. ఒకరికొకరు ఇద్దరు కూడా ఇష్టపడతారు. ఎవరి ఆరాధన వారు చేసుకోవచ్చు, ఎవరి దైవాన్ని వారు పూజించుకోవచ్చు, ఎవరి అభిషేకాలు వారు చేసుకోవచ్చు. ఇక్కడ విమర్శ అనేది ఉండకూడదు, విమర్శకి తావు ఇవ్వకూడదు. జ్ఞానులు ఎవరు కూడా విమర్శలు చెయ్యరు. ఎవరి ఇష్టానుసారం విష్ణువుని ఆరాధించేవాళ్ళు విష్ణువుని ఆరాధించుకోండి, శివుని ఆరాధించుకునేవాళ్ళు శివుని ఆరాధించుకుంటారు. తిరుపతి వెళ్ళేవాళ్ళు తిరుపతి వెళ్తారు, కాశీ వెళ్ళేవాళ్ళు కాశీ వెళ్తారు. అమ్మవారిని అర్చించేవాళ్ళు అమ్మవారి పూజ చేసేవాళ్ళు వాళ్ళ విధి విధానాలు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ రూప్ అనేక భగవాన్కి ఏకే హై. వివిధ రూపాల్లో భగవంతుడు ఒక్కడే. వివిధ రూపాల్లో వారి కర్తవ్యం వారు నిర్వర్తించడానికి, రాక్షస సంహారం చెయ్యడానికి కొన్ని అవతారాలు అంచెలంచెలుగా రావడం జరిగింది. చేత ఏదైనా విజ్ఞానంతో వినమ్రతతో ఒకరి మనసు నొప్పించకుండా, ఒకరిని బాధించకుండా మనం మసులుకోవాలనేది ముఖ్య విషయం. ఎంతోమంది ఈ మధ్యకాలంలో వచ్చిన విమర్శలకి చాలామంది వాళ్ళు మదనపడుతున్నారు, బాధపడుతున్నారు. పార్వతి దగ్గరికి వెళ్ళాడు పరమశివుడు. ఇలాంటి సన్నివేశం వచ్చిందో విషం తాగమంటున్నారు వాళ్ళు, ఏం చేయమంటావు అని అడిగాడు. కాళేశ్వరిగా వెంటనే తాగుంది ఆవిడ. ఎంత మోడర్న్ లేడీయో ఆవిడ. విషం తాగాలి, ఏం చేయమంటావు అంటే లోకం కోసం అయ్యా తాగేం పర్వాలేదంది. తన మంగళ సూత్రం మీద ఆవిడకు ఉండేటటువంటి విశ్వాసం ఎంత గట్టిదో చూడండి ఆవిడ పార్వతి. సరే, ఇక వచ్చేటప్పటికి విషం కాస్త అయిపోయింది, చేతిలో పోసుకున్నాడు, ఎంత పుచ్చేసుకున్నాడు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అయిపోయింది. అయ్యో, ఇప్పుడు మా ఆవిడ పర్మిషన్ వచ్చిందయా, ఇప్పుడు నాకు తాగడానికి లేకుండా చేస్తే నా పరువు పోతుందయా అన్నాడు. పాపం చేతికి కొద్దిగా అంటుకుని ఉంది కదా, సరే దీన్ని కాస్త అని పాపం దాని కాస్త నాకేమన్నాడు ఆయన. అది లోపల నుంచి కిందకి దిగకుండా మెడ పట్టి ఆ విషయాన్ని అక్కడే ఆపింది. గరళ కంఠుడు అయ్యాడు ఆయన. మనకి తెలుసు కదా. జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు షణ్మతాలు సృష్టించారు. ఒకరినొకరు తన్నుకోకుండా, ఒకరినొకరు విమర్శించుకోకుండా అందరూ అన్యోన్యంగా సఖ్యతతో మెలగడానికి ఏర్పాటు చేసినటువంటివి ఆ షణ్మతాలు. అయితే ఈ మధ్య కాలంలో నేను గొప్ప అంటే నేను గొప్ప, నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప, ఇలా పలు విమర్శలు, మనలో మనం ఒకరినొకరు తన్నుకునే పరిస్థితి, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి, ఇలాగ రకరకాలు జరుగుతున్నాయి. మన హిందూ ధర్మం చాలా గొప్పది. మన హిందూ ధర్మాన్ని అందరూ కూడా ఆ యొక్క శాస్త్రాల గురించి, అష్టాదశ పురాణాల గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, పిల్లలకి నేర్పించాలి. అప్పుడే ఒక రకమైనటువంటి సన్మార్గంలో మనం మసులుకోవడానికి వీలు పడుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండ శుద్ధి లేని పాకం ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన గారు ఏనాడు. ఆత్మశుద్ధి ఉండాలి, మనశుద్ధి ఉండాలి. భగవంతుడు అంతటా ఉన్నాడు, సర్వాంతర్యాన్ని. ఎవరు ఎక్కడ కూర్చుని భగవన్ నామస్మరణ చేసినా వారికి ఆ ఫలితం కనబడుతుంది, చేసుకునే వారికి చేసుకున్నంత. చేత విమర్శలకి తావు ఇవ్వకండి, ఎవరిని విమర్శించకండి, ఎవరిని ద్వేషించకండి. ఇదే నా కోరిక.